దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు ఆ తెలివి కలిగినటువంటి జకర్యా ఆయన దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఎంత చక్కని మాట అండి. ఈ తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి, ఎప్పుడైతే దేవుణ్ణి అతడు ఆశ్రయించి ఉన్నాడో అతన్ని దేవుడు వర్ధిల్లజేసి ఉన్నాడు. అంతేకాదు, అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనములో ఆయన యథార్థవంతులని వర్ధిల్లజేయును. తెలివి కలిగినటువంటి జకర్యాని వర్ధిల్లజేసి ఉన్నాడు, యథార్థవంతులను కూడా ఆయన వర్ధిల్లజేయును అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. 68వ కీర్తన 6వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే నీకు కావలసినది జ్ఞానము, తెలివి అన్నీ నీకు కావాలి. కాబట్టి తెలివి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీకు వచ్చిన శోధనలు కావచ్చు, నీకు వచ్చిన వేదనలు కావచ్చు, నీకు వచ్చిన బాధలన్నిటిని బట్టి నీకు తెలివి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, ఏది కొదవగా ఉందో అది నన్ను అడుగుడి అని చెప్పి అన్నాడు. నీకు తెలివి సమృద్ధిగా ఉందనుకో, నువ్వు ఆలోచన చేస్తావు, తెలివిగా నువ్వు మెదులుకుంటావు, జ్ఞానము కలిగినటువంటి స్థితిలో నీవు ఉంటావు. అప్పుడు నీకు వచ్చిన శోధనలు బట్టి నీకు విజయము రావాలని, దేవుడు నిన్ను తప్పించాలని, దేవుడు నిన్ను విడిపించాలని చెప్పేసి నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తావు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు విడుదలనిస్తాడు, దేవుడు నీకు విజయమునిస్తాడు. అదేవిధంగా దేవుడు నిన్ను వర్ధిల్లజేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డలారా. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనములో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానమందును వర్ధిల్లాలంట, వయస్సునందును దేవుని యొక్క దయందును మనుషుల దయందును కూడా నీవు వర్ధిల్లాలి అని చెప్పి అంటున్నాడు. ఈ రీతిగా నువ్వు వర్ధిల్లాలి అంటే నీకు తెలివి అవసరమై ఉన్నది. తెలివి కలిగినటువంటి జకర్యా తన దినములలో దేవుని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లి ఉన్నాడు. నీవు కూడా మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును కూడా వర్ధిల్లాలి. బాలుడగు సమూయేలు ఆయన ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచుండెను. దేవుని బిడ్డలారా, మనుషుని దయలో నువ్వు వర్ధిల్లాలి, దేవుని దయందును కూడా నువ్వు వర్ధిల్లాలి. ఆ రీతిగా నీవు వర్ధిల్లినప్పుడు దేవుడు నీకు తెలివినిస్తాడు. జకర్యాను వర్ధిల్లజేసినట్టుగా దేవుడు నిన్ను వర్ధిల్లజేస్తూ ఉంటాడు. ఎవరైతే తెలివి కలిగిన వారుగా ఉంటారో వారు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు. అప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. వారు యథార్థవంతులుగా ఉంటున్నారు. ఎలాంటి స్థితిలో వారికి ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు వారిని విడిపించి వారిని వర్ధిల్లజేస్తాడు. నీ దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతియగు దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదును అంతకంతకు వర్ధిల్లజేసెను. ఆ దేవుడే నిన్ను కూడా వర్ధిల్లజేస్తాడు, నీకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును
వర్ధిల్లదు. ఎంత అద్భుతమైనటువంటి మాట! నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఆలోచనలు కావచ్చు, మాట కావచ్చు, తలంపులు కావచ్చు, క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, అది ఏదైనా సరే నీ మీద అది వర్ధిల్లదు. ఎక్కువగా నీవు దేవుని దయందును వర్ధిల్లుచున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి నీకు విరోధంగా రూపింపబడిన మరి ఏది కూడా నీ మీద వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 25వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.